శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మేషరాశి వారికి జూలై 2026 నుండి డిసెంబర్ వరకు వచ్చే ఈ 6 నెలలు కూడా మీ యొక్క జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాబోతున్నాయి. ఉద్యోగం మారుతుందా? విదేశీ అవకాశం ఏమైనా వస్తుందా? ప్రేమ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? ముఖ్యంగా శని వక్రగతి, గురు సంచారం, ఈ యొక్క రాహు కేతువుల ప్రభావం, ఈ వీటి గ్రహస్థితిని బట్టి మీ యొక్క జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడగలరండి. మేషానికి అధిపతి కుజుడు, మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సో మొత్తంగా 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయే ఈ 6 నెలల ఫలితాలు కూడా ప్రత్యేక ఫలితాలు వర్తిస్తాయండి. ఈ ఫలితాలు ముఖ్యంగా ఏంటంటే జన్మరాశి మరియు చంద్ర రాశి ఆధారంగా ఇవ్వబడే ఫలితాలు అన్నమాట. ఈ వీడియోలో మనం ఏంటంటే ముఖ్యంగా తెలుసుకునేది ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, గ్రహాల యొక్క ప్రభావం మరియు చివరన పరిహారాలు, ఇవన్నీ కూడా సవివరంగా మనం తెలుసుకోబోతున్నామండి. సో జూలై నుండి డిసెంబర్ వరకు కదా, ముఖ్యంగా జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉందయ్యా అని చూస్తే ఈ యొక్క కుజుడు రాశ్యాధిపతి 2వ స్థానంలో వృషభంలో ఉంటారండి. సో కాబట్టి అక్కడ ఉండి కుజుడు శక్తికి కారకుడు కాబట్టి దూకుడుకు కారకుడు, ఎనర్జీకి కారకుడు, కుటుంబం, మాట, ధనం మీద ప్రభావం చూపిస్తారు. రవిగ్రహం 3వ స్థానంలో ఉంటారు, మిథున రాశిలో ఉంటారు. ధైర్యము, కమ్యూనికేషన్ వీటి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాడు. ఈ యొక్క బుధ, శుక్ర, గురుగ్రహాలు 4వ స్థానంలో ఉంటారు కర్కాటకంలో. సో ఇల్లు, సౌకర్యము, మనశ్శాంతి మీద ప్రభావం చూపిస్తాయండి. కేతు ఆల్రెడీ 5వ స్థానంలో ఉన్నారు, విద్యా, ప్రేమ మీద ప్రభావం చూపిస్తారు. రాహు 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి లాభాల మీద, శని 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు, విదేశీ, బహుదూరంలో వారి జీవన స్థితి, ఇవి చెప్తారండి. ముఖ్యంగా మీ యొక్క రాష్ట్రాధిపతి కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల మాటల్లో ఆగ్రహము, కుటుంబంలో వృద్ధికృతమైన పరిస్థితులు కాస్త ఉంటాయి. ఆరోగ్యం మీద కూడా ఆ ప్రభావం కాస్త చూపించే అవకాశం ఉంటుంది. మరి ఇదే కుజుడి యొక్క రాశాధిపతి కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఆగస్టు 3వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు, అంటే ఈ సమయంలో యొక్క కుజుడు 3వ స్థానంలో ఉంటారు. సో తృతీయం అంటే ఏంటి? ధైర్యము, పరాక్రమం, విక్రమస్థానం అంటూ ఉంటాం కాబట్టి సో ఆ సమయంలో ధైర్యం పెరుగుతుంది, మీలో శక్తి పెరుగుతుంది, మీరు 10లో 100% ఎఫర్ట్స్ ఇస్తారండి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండబోతున్నారు. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 13 వరకు కూడా 4వ స్థానంలో, అంటే ఇల్లు, వాహనము, స్థిరాస్తి విషయాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా జరుగుతాయి. ప్రాపర్టీ కొనడమో, ఫ్లాట్ కొనడమో, ఏదైనా ఇలాంటివి ప్రయత్నాలు మీరు చేయబోతున్నారని చెప్పవచ్చు. మరి నవంబర్ 13 తర్వాత 5వ స్థానంలోకి కుజుడు వెళ్ళబోతున్నారు. ఈ యొక్క రవి ఇంటికి, మిత్రక్షేత్రానికి. ప్రేమ జీవితం బలపడుతుంది. సింగిల్గా ఉన్న వారికి కొత్త ప్రేమ ఆరంభం అనేది అవుతుంది. మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక పాజిటివ్ విషయాలని చెప్పవచ్చు. మీ యొక్క సంతానంతో అటాచ్మెంట్ ఉండటం కానీ ఇవన్నీ పెరుగుతాయండి. ఆరోగ్యపరంగా చూస్తే కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 16 మరియు నవంబర్ 16 తర్వాత సంభవించే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఆరోగ్యపరంగా అంటే డైజెషన్ ఇష్యూస్, జీర్ణక్రియ సమస్యలు, మోకాళ్ళకు సంబంధించిన కీళ్ళ నొప్పులు, అలసట, జలుబు, దగ్గు, చర్మ సమస్యలు ఇవి ఉంటాయండి. అదేవిధంగా ఈ యొక్క శనైశ్వరుడు 10-11వ స్థానాధిపతి 12వ స్థానంలో మీనంలో ఉన్నారు కాబట్టి కాస్త శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. మానసిక ఒత్తిడి కాస్త పెరుగుతుంది. కానీ గురుడు, కుజుడు వీరిద్దరు కూడా మీకు రక్షణ, ఒక ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే కోపాన్ని నియంత్రించుకోవాలి, ఎమోషన్స్ను కంట్రోల్లో ఉంచుకోగలిగితే కనుక విజయం మీదే అని చెప్పవచ్చు అండి. విద్యార్థులకు చూస్తే అసలు విద్యార్థులకు మంచి సమయం ఉందా అంటే జూలై 16 నుంచి ఆగస్టు 16 చదువులకు మంచి అనుకూలమైన సమయం. ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 మధ్య అత్యుత్తమ సమయం, ముఖ్యంగా ప్రభుత్వ పరీక్షలు ప్రిపేర్ అయ్యి రాస్తున్న విద్యార్థులకి. మొత్తంగా చూస్తే జూలై నుండి అక్టోబర్ వరకు చాలా మంచి ఫలితాలు ఉంటున్నాయి ఈ యొక్క మేషరాశి విద్యార్థులకు అని చెప్పవచ్చండి. మరి వృత్తి చూస్తే ఇక్కడ దశమాధిపతి శనైశ్వరుడు, శనిగ్రహము మీనంలో ఉండి మీరు ఏలినాటి శని సాడేస్థితిలో ఉన్నారు. జూలై 27 నుండి డిసెంబర్ 17 వరకు ఆయన వక్రీకరిస్తారు. ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు, మరికొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్లు ఉండొచ్చు, ఇంకొంతమందికి ప్రమోషన్లు కూడా ఉండొచ్చు. 10వ అధిపతి 12లో ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. పని భారం కూడా కాస్త పెరుగుతుంది అని చెప్పాలి.
జాగ్రత్తలు ఏంటంటే ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలి, చెడు అలవాట్లు మానుకోవాలి, మాటల్లో జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా కొంతమందికి దంత సమస్యలు కూడా రావచ్చు. రాహు మీకు ఏకాదశ భావంలో 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి అనుకోని లాభాలు, నెట్వర్క్ నుండి, పర్చేస్తుల నుండి లాభం కలుగుతుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం చూస్తే వివాహ జీవితం సాధారణంగా ఉంటుంది. సెప్టెంబర్ 3 నుండి శుక్రుడు తుల రాశిలోకి రావడంతో స్వస్థానంలోకి వస్తున్నారు, మూల త్రికోణ రాశిలోకి వస్తున్నారు కాబట్టి సంబంధాలు బలపడతాయండి. వైవాహిక దాంపత్య జీవితంలో మంచి నెలలు ఏమైనా ఉన్నాయా అంటే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్. దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ ఫర్ అని చెప్పవచ్చు అండి. ఈ సమయంలో ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. నవంబర్ 22, 23 మధ్య చిన్న చిన్న గొడవలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సంతానానికి సంబంధించిన విషయాలు ఏంటంటే సంతానం లేని వారికి 60 నుంచి 70% సంతాన అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇదంతా మనం గోచార ఆధారంగా చెప్పేదండి. సో నవంబర్ 1 నుండి గురుడు ప్రభావం చూస్తే నవంబర్ 1 నుండి గురుడు 4వ స్థానంలో, అంటే ఇల్లు, సుఖం, అదృష్టం అనే విషయంలో అక్కడ వరకు ఉంటారు. నవంబర్ తర్వాత 5వ స్థానంలోకి సింహరాశిలోకి పెరుగుతారు. తర్వాత అదృష్టం పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. మీలో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. 9వ అధిపతి 5లో ఉన్నారు కాబట్టి సో ప్రయాణాలు, డివినిటీ అలాంటివి జరుగుతాయండి. శని ప్రభావం వల్ల విదేశీ అవకాశాలు, ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. కానీ మీరు ముఖ్యంగా ఏంటంటే మొండితనం తగ్గించాలి, మీ యొక్క మూడ్ స్వింగ్స్ కూడా నియంత్రించుకోవాలి. అదేవిధంగా మీ యొక్క టీంతో కలిసి టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్, TEAM కాబట్టి టీంతో కలిసి పని చేయాలి. ఆఫీస్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కాకుండా బహుదూరంగా ఉంటే దూరంగా ఉంటే మంచిదండి. మేషరాశి వారికి ఈ యొక్క గురుగ్రహం 9 మరియు 12వ స్థానాధిపతి అయ్యి జూన్ 2 నుంచి ఎలాగో అక్కడ ఆయన రాశిలో ఉన్నారు, కర్కాటకంలో బలమైన స్థానంలో. ఈయన అక్టోబర్ వరకు ఉంటారు కాబట్టి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అక్టోబర్ తర్వాత నవంబర్ నుండి ఎప్పుడైతే సింహరాశికి వెళ్తారో ఆయన 5వ స్థానం నుంచి 11వ స్థానానికి వెళ్తూ ఉంటారు కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేస్తూ ఉంటారో వారికి మంచి లాభం కలుగుతుంది. అదేవిధంగా గోల్డ్ సంబంధమైన ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా వారికి లాభం జరిగే అవకాశం ఉందండి. మరి 9వ అధిపతి 5లో ఉండి 11 చూస్తూ ఉన్నారు కాబట్టి తండ్రి పరంగా భాగ్యము, లక్ అనేది పేరెంట్స్ నుంచి ఏదైనా ప్రాపర్టీ పూర్వకమైన ఆస్తులు కానీ వారి నుండి ఏదైనా బెనిఫిట్స్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాహుగ్రహము ఎప్పుడైతే కనుక 10వ స్థానానికి వెళ్తారో ఉద్యోగంలో మార్పులు చేసుకోవాలనుకునే వారికి మార్పులు జరిగే అవకాశం ఉంది. టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎఫిషియెంట్గా వారి యొక్క వర్క్ మెథడ్స్ మార్చుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుందండి. కేతు గ్రహం ఎప్పుడైతే కనుక పంచమాన్ని వదిలి 4వ స్థానంలోకి వస్తారో గృహ మార్పు, ఇంటి మార్పు, ఇంట్లో ఖర్చు, ఇంటి రెనోవేషన్ కూడా చేయించుకునే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. ఏది ఏమైనా మేష రాశి వారికి ఈ యొక్క గురుగ్రహము 4 మరియు 5 అంటే కర్కాటకం, సింహం, మిత్ర క్షేత్రాల్లో భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయ్యి 4, 5 కేంద్ర కోణాల్లో ఉంటున్నారు కాబట్టి శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యము, అదేవిధంగా సంతాన సౌఖ్యం కూడా మనకి ఎక్కువగా ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయని మనం గోచార అయితే తెలుస్తుందండి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోగలరు. ఎందుకంటే మీ యొక్క లగ్నం ఎలా ఉందో, లగ్నాధిపతి బలం ఏ విధంగా ఉంది, జరుగుతున్న దశలు ఏమిటి, అంత దశలు ఏమిటి మాకు తెలియవు కనుక గోచార పరంగా బాగున్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా జరుగుతున్న దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి, అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. గోచారంలో ఫలితాలు బాగున్నాయి, వ్యక్తిగత జాతకంలో అనానుకూల స్థితి జరుగుతుందనుకోండి, కొంచెం అంటే మిక్స్డ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం బెరీస్ వేసుకోవాలండి. అందుకని జన్మరాశి, జన్మ జాతక చక్రం మీద గోచార గ్రహాలు వేసుకొని కనుక చూస్తే మీకే సులువుగా ఫలితాలు అనేవి అర్థమవుతాయండి. రెమెడీస్ ఏంటయ్యానంటే హనుమాన్ చాలీసా పఠనం శనికి మిత్రుడు. అదేవిధంగా మంగళ సూత్రం అంటే ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. అదేవిధంగా శని మంత్రం ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఓం ప్రాం ప్రీం ప్రో సహ శనిశ్చరాయ నమః, శనీశ్వరుడి మంత్రము ఇవి ప్రతిరోజు పఠిస్తూ ఉంటే మంచిది. అదేవిధంగా క్రియేటివిటీ, ఆలోచన, సంతానము, ప్రేమ ఇవన్నీ బాగా ఉండాలంటే రవికి సంబంధించిన ఆదిత్య హృదయం చదువుకోవటము, అర్ఘ్యం ఇవ్వటం మంచిదండి. ఏది ఏమైనా ఈ 6 నెలల్లో మేషరాశి వారికి మార్పులతో నిండి ఉంటాయని చెప్పవచ్చు. కెరీర్లో అభివృద్ధి ఉంటుంది, ప్రేమలో మెరుగుదల ఉంటుంది, కానీ ఆరోగ్యం మీద చిన్నపాటి జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. అదేవిధంగా మీ రాశి గురించి మీ అనుభవం కామెంట్ రూపంలో తెలియజేయగలరండి. ముఖ్యంగా ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్తో మీ దాకా అవుతుంది. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాను. చాలామంది నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి 30 days తర్వాత వారి గోచారం, వారి జాతకం వారే పరిశీలించుకుని తయారవుతున్నారండి. మరి మీకు కూడా అలాంటి ఆసక్తి ఉంటే అలాంటి వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్స్ అనేది
50% డిస్కౌంట్తో నడుస్తూ ఉంది. అతి త్వరలో ఈ యొక్క డిస్కౌంట్ ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈ గురుబలం ఉన్న సమయంలోనే జాయిన్ అయి నేర్చుకోగలిగితే మాత్రం సో వీ కెన్ లెర్న్ ఆస్ట్రాలజీ అని మన గోచార రీతి తెలుస్తూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.